విరామనంతరం ఎస్టీ న్యూస్కి స్వాగతం. మధుర గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణంతో సినీ పరిశ్రమ మోగబోయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొద్దాని శ్రీనివాస్, ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు. ఆదివారం బాయ్స్ మెలోడీ ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో స్థానిక వైఎంహెచ్ఏ హాల్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంతాప సభ నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బొద్దాని శ్రీనివాస్, ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ గాయకునిగానే కాకుండా నటునిగా, నిర్మాతగా, డబ్బింగ్ కళాకారునిగా, సంగీత దర్శకునిగా విభిన్న పాత్రలను విజయవంతంగా బాలు పోషించారని కొనియాడారు. అనంతరం బాయ్స్ మెలోడీ ఆర్కెస్ట్రా ఆర్గనైజర్ బుజ్జి బృందం ఆధ్వర్యంలో బాలు పాటలు పాడి ఆహుతులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పెనమలూరు సిఐ సత్యనారాయణ, ఏఎంసీ మాజీ చైర్మన్ పూజారి నిరంజన్, మాజీ కార్పొరేటర్ మారం హనుమంతరావు, డి హేమసుందర్, రంగప్రసాద్, రంభారాజా తదితరులు పాల్గొన్నారు. నా తల్లిదండ్రులు మరి ఆ చిన్నప్పుడు రేడియో సెట్ ఉండేవి. ఆ రేడియోలో మరి పాటలు వివిధ భారత్ అని విజయవాడ స్టేషన్లో పాటలు వచ్చేవి. మరి ఆ పాటలు పెట్టేటప్పుడు వచ్చేటప్పుడు మరి నేను స్కూల్కి వెళ్ళే సమయంలో నా తల్లిదండ్రులు ఆ యొక్క రేడియో ఆన్ చేసి పాటలు పెట్టి పలానా ఈ పాట బాలసుబ్రహ్మణ్యం పాడాడు, ఈ పాట ఘంటసాల పాడాడని మరి ఆ వయసులో నా చిన్నప్పుడు నా తల్లిదండ్రులు మరి ఆ టైంలో నాకు చెప్పేవారు. మరి అప్పటి నుంచి కూడా మరి బాలసుబ్రహ్మణ్యం గారికి నేను ఒక అభిమాని. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి సంతాప సభ ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం. మరి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు మరి కోవిడ్-19 వల్ల 45 రోజులు హాస్పిటల్లో మరి ఎంత మంచి వైద్య బృందం చేత ట్రీట్మెంట్ చేయించినా కానీ మరి ఈ రోజున మన మధ్యలో లేకుండా ప్రాణాలు విడిచినటువంటి సంఘటన మన ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ అట్లాగే బాలసుబ్రహ్మణ్యం గారు అభినందించే ప్రజలందరూ కూడా మరి చాలా బాధగా ఉన్నారు. ఎందుకంటే అలాంటి గాయకుడు మళ్ళీ మళ్ళీ పుట్టాలి, పుడతాడో లేడో కూడా తెలియదు. అంత మంచి గాయకుడు, చిన్న వయసు నుంచి కూడా పాటలు పాడుతూ మరి హీరోలకి వాళ్ళ వాయిస్ ఎట్లాగైతే ఉంటుందో ఆ వాయిస్ ప్రకారం మరి డబ్బింగ్ చెప్పడం, అట్లాగే మరి ఈ సుదీర్ఘ కాలంలో 47,000 పాటలు సుమారు 14 భాషల్లో పాడినటువంటి ఘనత చరిత్ర ఒక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి దక్కింది. అటు నంది అవార్డులు, పద్మశ్రీ, పద్మభూషణం మరి ఇటువంటి పెద్ద పెద్ద అవార్డులు తీసుకున్నటువంటి ఘనత బాలసుబ్రహ్మణ్యం గారికి దక్కింది. మన తెలుగు ప్రభుత్వమే కాదు, తమిళనాడు ప్రభుత్వమే కాదు, కర్ణాటక ప్రభుత్వం కూడా ఎన్నోసార్లు మరి సత్కారం చేసినటువంటి చరిత్ర మన బాలసుబ్రహ్మణ్యం గారికి ఉన్నది. ఇక ఒక మాటలో చెప్పాలంటే ఇక ప్రపంచంలో ఇంతకంటే మధుర గాయకుడు ఉంటాడా? ఉన్నాడు. ఇంకా మనం వీ హ్యావ్ నెవర్ సీన్ బిఫోర్ అండ్ నెవర్ సీన్ ఆఫ్టర్. ఓకే, అసలు మనం ఇంకా అసలు భవిష్యత్తులో కానీ ముందుగా మనకి ఎప్పుడు ఇంకా అంత మధుర గాయకుడు చూడడం. బాలసుబ్రహ్మణ్యం గారు అంటే ఆయన దాదాపుగా 40,000 పాటలు పాడారంటే 40,000 పాటలు అని చెప్పటానికి మనం టైం పడుతుంటే అలాంటి టయాన్ని సునాయాసంగా పాడిన మహానుభావుడు మన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. అంతేకాదు మనం చూస్తాం పాటలు పాడితే ప్రాణం లేచేస్తుంది అంటారు. అంటే కొన్ని పాటల వల్ల ప్రాణాలు లేచేస్తాయి అంటారు. కానీ ఆ మహానుభావులు కొన్ని వేల పాటలకి ప్రాణం పోసారంటకి ఏమాత్రం అతిశయోక్తి లేదు. బాలసుబ్రహ్మణ్యం నుంచి ప్రతి ఒక్కరికి ఒక లెసన్, ఒక పాఠ్యపుస్తకం మీ అందరికి తెలిసిన విషయం, కొత్తగా చెప్పాల్సిన అవసరం మీ అందరికి తెలుసు. మరి చరిత్రలో మరి కొందరు నిలిచిపోతారంటారు, మరి చరిత్రే ఆయనలో ఒదిగిపోయింది. మరి అలాంటి మహానుభావుడు మరి ప్రతి మనిషి పుట్టిన తర్వాత చనిపోక తప్పదు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 19వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 327 రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భూక్య నాగేశ్వరరావు తెలిపారు. స్థానిక సంఘ కార్యాలయంలో యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యుత్ శాఖను ప్రైవేటీకరించే దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించడం దురదృష్టకరమన్నారు. 19 నుండి డిస్కమ్లు, డివిజన్ కార్యాలయాలు, కంపెనీల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లా యూనియన్ నుంచి రాష్ట్ర కమిటీకి ఎంపికైన భూక్య నాగేశ్వరరావు, వి రాము, ఈఎస్జి కృష్ణంరాజు, బి శ్రీ వాసుదాసులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా డిప్యూటీ కార్యదర్శి ఎస్ శ్రీనివాసరావు, కంపెనీ ఆర్గనైజింగ్ కార్యదర్శి
సిహెచ్ఎస్ గోవిందరావు, ఉపాధ్యక్షులు ఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎదుర్కొనేటటువంటి సమస్యల మీద మరి ఈరోజు ఇక్కడ చర్చించడం జరుగుతుంది. మరి అందులో భాగంగానే ఇవాళ ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి 22,000 కాంట్రాక్ట్ కార్మికులు, 20,000 పర్మనెంట్ కార్మికులు ఉన్నారు. వీళ్ళందరి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో మరి ఈరోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తుందన్నటువంటి ఒక విషయంతో మరి ఈ నెల 19వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ స్టేట్ మరి ఎలక్ట్రిసిటీ జాయింట్ పవర్ యాక్షన్ కమిటీ మరి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి అందులో భాగంగా ఈ నెల 19వ తారీఖు నుంచి రాష్ట్ర కార్యాలయాల వద్ద, డిస్కమ్ కార్యాలయాల వద్ద, జిల్లా కార్యాలయాల వద్ద, డివిజన్ కార్యాలయాల వద్ద మరి నిరసన కార్యక్రమాలు మరి ఈ విద్యుత్ కార్మికులు చేపట్టడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి మరి డిస్కమ్లను ప్రైవేటీకరణ చేయాలనే ఒక ఆలోచనని విరమించుకోవాలని చెప్పి 327 తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏవైతే ఈ జగన్ గారు ఎంప్లాయీస్ అందరూ ఓటేస్తేనే ఆయన ఇప్పుడు సీఎం అయ్యారు. అది మటుకు జగన్ గారు మీకు చెప్తున్నాం, ప్రతి ఒక్క ఎంప్లాయీ హృదయంలో మీరు ఉన్నారు. ఆ హృదయం శాశ్వతంగా ఉండాలంటే ఎంప్లాయీస్ అనే ప్రతి డిపార్ట్మెంట్లో ఎంప్లాయీని కూడా మీరు కన్న పిల్లల్లాగా చూసి వారికి ఇవ్వాల్సిన జీతపత్యాలే కానీ, కరువు పత్యాలే కానీ, వాళ్ళు ఇబ్బంది పడుతున్న అన్ని ఇబ్బందులను కూడా సమూలంగా ప్రకటించి వేసి మీ నాన్నగారికి ఏ స్థానం అయితే ఉన్నదో మీరు కూడా ప్రజల్లో అదే స్థానం కాపాడుకుంటారని తెలియజేస్తూ జేఏసీ పిలుపు మేరకు ఏదైనా సరే ఎంప్లాయీస్ని ఏమైనా ఇబ్బంది పెట్టేటట్టయితే కనుక ఏ గవర్నమెంట్ అయినా సరే నిలదీయడానికి మేమంతా ముందుగానే ఉంటాం. ఇదే ఈ పత్రిక ద్వారా, దీని ద్వారా, మీడియా ద్వారా మీకు ఇచ్చే మా విన్నపం. మా యొక్క ఇబ్బందులన్నింటినీ మీరు తొందరలోనే నెరవేరుస్తారని కోరుతూ ఏలూరు మండలం కొమడవలు పంచాయతీ సాయినగర్లో నివాసం ఉంటున్న ప్రజలు రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ రెడ్డి అప్పలనాయుడు పేర్కొన్నారు. సోమవారం సాయినగర్ సమీపంలో దెబ్బతిన్న ఏటిగట్టు వద్ద స్థానికులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1985లో ఏర్పాటైన సాయినగర్లో ఎంతోమంది జీవిస్తున్నారని, అయితే సరైన రోడ్డు మార్గం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రజాప్రతినిధులు ఆదేశాలు ఇచ్చినప్పటికీ అధికారుల అలసత్వం వలన రోడ్డు నిర్మాణం జరగడం లేదని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా గట్టుకు రివిట్మెంట్ చేయించి రోడ్డును వేయించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు కాశీ నరేష్, వీరంకి పండు, ఒలిశెట్టి శ్రావణ్, బొత్స మధు, సరిది రాజేష్, నిమ్మల జ్యోతికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు నియోజకవర్గంలో కొమడవల్లి గ్రామ పంచాయతీ సాయినగర్లో నివాసం ఉంటున్నటువంటి కాలనీ ప్రజలందరూ కూడా చాలా సంవత్సరాలుగా ఇక్కడ సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు. దీన్ని తూర్పు లాకులకి ఆనుకొని ఉన్నటువంటి కాలనీ గత 1985లో ఈ కాలనీ ఇచ్చారు. అప్పటి నుంచి దీనికి ఏ విధమైనటువంటి దారి మార్గం లేదు. కాలువగట్టు ఒకటే దీనికి దారి. 200 మీటర్ల రోడ్డు ఉంది. ఆ 200 మీటర్ల రోడ్డు నిర్మాణం చేయాలి. ఈ రిటర్నింగ్ వాళ్ళు ఇక్కడి నుంచి ఈ యొక్క సాయినగర్ కాలనీ దాటే వరకు 2 కిలోమీటర్లు దాటి వస్తుంది. ఆ 2 కిలోమీటర్లు కూడా రిటర్నింగ్ వాళ్ళు రివిట్మెంట్ నిర్మాణం చేస్తే ఇక్కడ ప్రజలకు ఏ విధమైనటువంటి ఫ్లడ్ వచ్చినప్పుడు ఆపద లేకుండా ఉంటుందని చెప్పేసి జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. గత 7 సంవత్సరాలుగా అండి ఈ కాలం గురించి చాలా ఇబ్బంది పడిపోతున్నాం. మేము దారి తెన్ని లేదు, ఏది లేదు. కాలనీకి ఆడపిల్ల రావాలన్నా కొద్దిగా ఇబ్బంది మాకు. ఈ దారి తెన్ని లేకుండా ఓ బండి రావాలన్నా ఇబ్బంది, ఒకటి వెళ్ళాలన్నా ఇబ్బంది. ఎవరు పట్టించుకోరండి మా కాలనీ. ఈ కాలం గురించి కొద్దిగా చాలా ఇబ్బంది పడిపోతున్నాం అండి. కనీసం 2-3 బళ్ళతో కూడా కిందకి వెళ్ళి పడిపోయారండి, లాగేసేసి నైట్ మీద. వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్థానిక కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో వీఆర్ఏలు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘం జిల్లా నాయకులు పిల్లి సుబ్బారావు మాట్లాడుతూ తెలంగాణలో వీఆర్ఏలకు అమలు చేసిన పే స్కేల్ను ఇక్కడ కూడా అమలు చేయాలని కోరారు. అలాగే అనేక సంవత్సరాలుగా నామినీగా పనిచేస్తున్న వారందరినీ వీఆర్ఏలుగా నియమించాలని కోరారు. సిఐటియు జిల్లా కార్యదర్శి మావూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. అనంతరం డిఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు ఎం రామాంజనేయులు, బి గణేష్, టీవీ రాజు, బి నాగేశ్వరరావు, నాగిని, ఎస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో మా సమస్యల గురించి, మా ఇబ్బందుల గురించి ఇక్కడ ధర్నా కార్యక్రమం పెట్టామండి. అయితే మా కడుపు బాధ గురించి అధికారులకి తెలియపరుద్దామని ఇక్కడికి వచ్చాం కానండి, వేరే ఉద్దేశంలో మేము రాలేదండి. ఇంచేతంటే పక్కనే తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఈఆర్ఏలుగా నిర్మించిన వాళ్ళని వాళ్ళకి స్కేల్ ఇచ్చారు.
అలాగే తన తండ్రులు నడలేని పరిస్థితుల్లో, కళ్ళు కనపడని పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి, వాళ్ళ మనవాళ్ళకి కానీ వాళ్ళ కొడుకులకు కానీ, అలాగే మళ్ళీ ఈఏరియే ఉద్యోగం కంపల్సరీగా ఇచ్చారు. మా సమస్యలు పరిష్కారం చేయని చెప్పేసి ఈ రోజున మేము ఇక్కడికి వచ్చి కలెక్టర్ గారికి చెప్పుకుంటారని వచ్చాము. కలెక్టర్ గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి మా విన్నపం తెలియజేద్దారని చెప్పేసి ఆ రకంగా వచ్చాము. మరి ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మేము విజయవాడ అలంకార సెంటర్లో ధర్నా చేస్తుంటే ప్రతిపక్షంగా నాయకుడిగా హాజరయ్యి నేను అధికారంలోకి వస్తే మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాను, నేను ఉన్నానని చెప్పేసి ఆ రోజున హామీ ఇచ్చారు. కానీ మరి ఆయన వచ్చి సంవత్సరాలు దాటింది. మా విఆర్ఏల తరఫున ఏమీ కూడా చూడడం లేదు. అందుకే మా విఆర్ఏల సమస్యలు పట్టించుకోనని చెప్పేసి ఈ రోజున మేము అడుగుతున్నాం. ముఖ్యంగా తెలంగాణలోనే పే స్కేల్ అమలు చేస్తున్నారు. ఇక్కడ కూడా పే స్కేల్ అమలు చేయండి. పే స్కేల్ అమలు చేస్తే మాకు కొద్ది గొప్ప ఆదాయాలు పెరుగుతాయని చెప్పేసి ఆ రకంగా మేము ఆశిస్తున్నాము. తెలంగాణ మాదిరిగా పే స్కేల్ అమలు చేయాలని చెప్పేసి ఎన్నో సంవత్సరాలుగా నామినీలుగా పనిచేస్తున్నారు చాలామంది. వాళ్ళని విఆర్ఏలుగా గుర్తించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఆ రకంగా గుర్తించమని చెప్పి కోరుతున్నాము. అలాగే మాలో చాలామంది అర్హత ఉండి మరి ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నాము. మరి ప్రమోషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఆ రకంగా జీవో ఉంది, 13 జీవో, ఆ జీవో ప్రకారంగా అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశాలు జరపాలని, దళితులపై దాడులను అరికట్టాలని, జస్టిస్ పొన్నయ్య కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కేవీపీఎస్ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద సోమవారం నిరసన దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి మాల్యాద్రి మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మానిటరింగ్ కమిటీ సమావేశాలు జరపడం లేదని, వెంటనే వీటిని నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కొక్కెరపాటి రవీంద్ర, కార్యదర్శి అందుగుల ఫ్రాన్సిస్, ముళ్లపూడి కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో దుర్మార్గమైన దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఈ దాడుల నివారణ కోసం పాలకులు ఏమాత్రం కూడా ప్రయత్నం చేయకుండా వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ముద్దాయిలు కొమ్ముగాస్తూ ఉన్నారు. ఈ యొక్క నివారణ కోసం రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు జరగాల్సిన విజిలెన్స్ మానిటరింగ్ కమిషన్ జరగట్లేదు. జస్టిస్ పొన్నయ్య కమిషన్ సిఫార్సుల ప్రకారంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఆ యొక్క ఘటనలను సందర్శించాల్సి ఉంటే ఏమాత్రం కూడా సందర్శించట్లేదు. అందుకోసంగా ప్రధానమైన 4 డిమాండ్స్ మీద, 1 ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టరు, మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన విజిలెన్స్ మానిటరింగ్ కమిషన్ సమావేశం జరపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2ది మార్చిలో సమయం అయిపోయిన ఎస్సీ ఎస్టీ కమిషన్కి చైర్మన్ సభ్యులు నియమించమని చెప్పి 2వ డిమాండ్ చేస్తూ ఉన్నాం. జిల్లాలోని దాదాపు 8 మండలాలు పర్యటన చేయడం జరిగింది. ఈ మండలాల్లో వచ్చిన సమస్యల్ని మేము ఈ రోజున కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్లడం కోసం ఈ యొక్క దీక్షని ప్రారంభించాము. ఈ దీక్షలో ఉన్న ముఖ్యమైన 2 విషయాలు, యాదోలు గ్రామంలోని గోపాలపురం దేవరపల్లి మండలంలోని దళిత మహిళ పైన దాడి చేసి కొట్టినటువంటి సత్యనారాయణని పైన కేసు అయింది. అక్కడ డిఎస్పీ గారు ఆయనకి పూర్తిగా కొమ్ముగాస్తూ ఉన్నారు. ఆవిడ మాది కులానికి చెందినటువంటి ఆవిడైతే ఎంఆర్ఓ గారు సర్టిఫికేట్ ఇచ్చారు, డిఎస్పీ గారికి మెమో ఇచ్చారు. కానీ అరెస్ట్ చేస్తామని చెప్పి మళ్ళీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత కొత్త స్పీకర్ వచ్చాక వెంటనే ఈ కేసుని పాల్స్ అని తీసేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముస్లింలు, గిరిజనులు, క్రైస్తవులు, దళితులపై అనేక దాడులు జరుగుతున్నాయని, వివిధ వర్గాలపై జరుగుతున్న దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఏలూరు పార్లమెంటు అధ్యక్షులు జట్టి గురునాథరావు అన్నారు. ఉత్తరప్రదేశ్లో అత్యాచారం, హత్యకు గురైన యువతి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ స్థానిక గాంధీ మైదానం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్యాగ్రహ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జట్టి గురునాథరావు మాట్లాడుతూ దేశంలో మహిళలపై దాడులు ఎక్కువైపోతున్నాయన్నారు. దళితులు, ముస్లిం మైనారిటీలు, మహిళలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నగర కాంగ్రెస్ అధ్యక్షులు రాజ్నాల్ రామ్మోహన్ రావు, కమ్ముల కృష్ణ, సతీష్ రాయల, బిడి రవికుమార్, మారుముడి థామస్, సుబ్బారావు, సుబ్రహ్మణ్యం, క్రాంతి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. వాల్మీకి కుటుంబానికి అలాగే సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏఐసిసి పిలుపు మేరకు మరి కాంగ్రెస్ సత్యాగ్రహం అనే కార్యక్రమాన్ని ఈ రోజున నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో మొన్న జరిగిన సంఘటన, ఒక దళిత అమ్మాయిని అత్యాచారం చేసి మరి దారుణంగా హింసించిన సంఘటన పైన ఆ అమ్మాయి హాస్పిటల్లో మరణిస్తే ఆ శవాన్ని కుటుంబ సభ్యులు కూడా అప్పచెప్పకుండా ప్రభుత్వం పోలీసు వారి సహకారంతో పోలీసు వారి దగ్గరుండి ఆ శవాన్ని దహనం చేయడంపై అనేక అనుమానాలకి తావిచ్చిన తరిమిల మరి కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి, వాళ్ళు జరిగిన అన్యాయం తెలుసుకోవడానికి, వాళ్ళని ఓదార్చడానికి కాలినడకన మరి అత్రాసు బయలుదేరితే మరి బీజేపీ ప్రభుత్వం
ముఖ్యమంత్రి యోగినాథ్ గారు పోలీసు వారితో వాళ్ళని అడ్డగించడమే కాకుండా కింద పడవేసే విధంగా మరి చాలా దారుణమైన చర్య పూనుకున్నారు. దీనిపైన మరి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మరి సత్యాగ్రహం నిర్వహిస్తూ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏమంటే బర్తరఫ్ చేయాలని ఆయన రాజీనామా చేయాలి. పిసిసి ఆదేశానుసారం మరి ఈ సత్యాగ్రహం కార్యక్రమాన్ని తీసుకోవడం జిల్లా కాంగ్రెస్ అదేవిధంగా నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి జిల్లా అధ్యక్షుడు మాట్లాడినట్టుగా ఇవాళ హత్రాస్లో జరిగిన సంఘటనకి దేశం అంతా కూడా ఒక మహిళకి రక్షణ లేకుండా ఒక దళిత జాతి మహిళకి ఇంత దారుణమైన హింసించి హత్య గావింపబడే పరిస్థితి తీసుకొచ్చిన యోగి ఆదిత్యనాథ్ వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. పోనంగి రోడ్లో నిర్మించిన టిడ్కో గృహాలను లబ్ధిదారులకు ఇవ్వాలని కోరుతూ టిడ్కో గృహాల సాధన పోరాట కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కార్పొరేషన్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ కార్యదర్శి వి సాయిబాబు మాట్లాడుతూ లబ్ధిదారుల వద్ద నుండి డబ్బులు కట్టించుకుని ఇప్పుడు ఈ గృహాలను వారికి ఇవ్వను అనడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు బి జగన్నాథరావు, లబ్ధిదారులు కల్పవల్లి, ఉమామహేశ్వరి, అనురాధ, మణి, నిర్మల, మల్లికార్జునరావు, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం 2018లో ఏవైతే టిట్కో గృహాలు నిర్మించారో అవి లబ్ధిదారులకు ఇవ్వాలని టిట్కో గృహాల సాధన పోరాట కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. 2018 తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి 25,000, 50,000, ₹1,00,000 చొప్పున మున్సిపల్ కమిషన్ పేరుతో డీడీలు కట్టించుకుని దాదాపు సుమారు 20 కోట్ల రూపాయలు 18,696 మంది దగ్గర నుంచి వసూలు చేయడం జరిగింది. అంతేకాదు వీళ్ళ దగ్గర నుంచి బ్యాంకుల ద్వారా కూడా రుణాలు తీసుకున్నట్టు సంతకాలు చేయించుకోవడం జరిగింది. ఈ ప్రక్రియ అంతా గత ప్రభుత్వం సహాయంలో జరిగింది. వైఎస్ఆర్ చేయూత పథకంతో ఎంతోమంది మహిళలు ఉపాధి బాట పడుతున్నారని పెదపాడు సొసైటీ అధ్యక్షులు అక్కినేని రాజశేఖర్, దెందులూరు ఏఎంసీ డైరెక్టర్ ఘంటసాల ప్రభాకర్ రావు అన్నారు. ఇటీవల వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 45 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ 18,750 రూపాయలు అందించడంతో మహిళలు కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసుకుని కుటుంబాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నారు. పెదపాడు మండలంలో ఖాజీగూడెంలో 2, నాయుడుగూడెం 1, గుడిపాడు 6, పెదపాడు 9 దుకాణాలను వెలుగు సిసి వెంకట్ ఆధ్వర్యంలో అక్కినేని రాజశేఖర్, ఘంటసాల ప్రభాకర్ రావు సోమవారం ప్రారంభించారు. ముందు ఫోటో దిగిన తర్వాత అప్పుడు కట్ చేయదు కానీ ఇప్పుడు మరో చిన్న విరామం తీసుకుందాం.